ఇక నువ్వులా ఇందాక చెప్పినా కదా, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకుంటే ఎట్లయితది అనేది. ఇక గది నిజమే అని ఒక మాట అయితే చెప్పిండు. ఎవరు అనుకున్నారు? కోలీవుడ్ హీరో విశాల్ సారు. ఇక గైనైతే ఒక మాట అనకొచ్చిండు. ఇళ్ళ గదేదో సినిమా తీస్తుండు కదా, గంట్ల ఈవెంట్ లో మాట్లాడిండు ఈ మాట. ఈ సినిమా తీసినాక ఈ యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు ఉంటారు కదా, గలను రివ్యూ కోసం అస్సలు అనుమతించద్దంట. ఎందుకంటే సినిమా చూసి వచ్చినాక రివ్యూ మంచిగా ఉందా లేదా అని అన్ని చెప్తారాయే, సినిమా అంతా చెప్తారాయే. ఇక పాపం వాళ్ళంతా కష్టపడి తీస్తారు. ఇక తీసినాక కూడా 4వ రోజు నుంచి కనీసం చూసేటోళ్ళు కూడా రారు. అందుకని ఆయన ఒక మాట అనకొస్తుండు, యూట్యూబర్లు అందరికీ రివ్యూ తీసుకున్న వాళ్ళందరికీ అస్సలు అనుమతించొద్దని థియేటర్ల యాజమాన్యానికి చెప్తుండుల్లా. ఎందుకంటే వాళ్ళు ఎన్నో పైసలు పెట్టుకొని ఇస్తారాయే, పాపం అసలు లాభం రాకపోతే ఎట్లా, ఇక సినిమా ఇండస్ట్రీ దెబ్బతింటదని చెప్పుకొస్తుండు. ఇక ఈ ముచ్చటెరకాయ వరకు అదే విషయం మీద మాట్లాడాలని కోరుకుంటున్నాడు. అయితే రివ్యూ వల్ల ఎందుకు నష్టం అవుతుందంటే, మొత్తం సినిమా చూసి వచ్చినాక బయటకు వచ్చి అన్ని చెప్తారాయే, ఇక మంచిగా ఉంది మంచిగా లేదు, కనీసము తొలి 3 రోజులన్నా వాళ్ళకు అనుమతి ఇయ్యద్దని యాజమాన్యాన్ని కోరుకుంటుండులా. ఇక గట్లా చేస్తే మంచిదే గాని, ఇక రివ్యూ వద్దంటే మరి యూట్యూబర్లు ఏమంటారో, ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమంటారో, బయట జనాలు ఏమనుకుంటారో, ఇక ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటది కదా. ఇగనులా కన్నప్ప సినిమా ఉంది కదా, గా సినిమాకు ఎంతటి గౌరవం దక్కిందంటే ఇక చెప్తా ఈనురి. అయితే కన్నప్ప మూవీని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లా స్పెషల్ గా షో వేసిరంట. వామ్మో, నిజంగా అది ఎంత మంచిగా ఉంటే గడ వేసి ఉంటారు. అయితే మంచు విష్ణుకి మంచి గౌరవమే దక్కిందని చెప్పచ్చు. గైన కథ మంచిగా ఎంచుకున్నాడు, గట్ల భక్తి ఎమోషను అన్ని మంచిగా చూపించిండు, మంచిగా నటించిండంట. నిజంగా ఈ ముచ్చట తెలిసే వరకు మంచు విష్ణు మంచి మాట అన్నాడులా. కన్నప్ప సినిమా తీసినాక నిజంగా ఆడ షో వేసే వరకు ఆయనకు మంచి గౌరవం దక్కిందని చెప్పచ్చు. ఇక సినిమాల మంచి కథ ఎమోషను భక్తి అన్ని చూపించిరంట. గదే మన సాంప్రదాయ సంస్కృతి అన్ని అందులో కనబడతాయంట నుల్లా. నిజంగా అందరు గన్లు వేసుకొని చూసిరంట. గదే నుల్లా ఢిల్లీలా నిజంగా రాష్ట్రపతి భవన్ లా వేసిరంటే ఎంత గౌరవం దక్కుంటే వేసి ఉంటారు. నిజంగా మంచు విష్ణు ఒకటి చెప్పుకొచ్చిండు, ఇది మాటల కందని గౌరవం అని. ఇక ఎన్ని డబ్బులు వచ్చినా గాని అది వేస్తే నుల్లా, ఎందుకంటే మంచి పేరైతే సంపాదించిండు. ఇగనుల్లా ఇక నాకైతే సినిమాలల్లా అన్ని సినిమాలల్లా ఓసే రాములమ్మ అంటే ఇష్టం. ఇక మీకే సినిమా ఇష్టమో కింద కామెంట్ అయితే చెయ్యూరి. ఇక ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, అయితే రాజమౌళి సార్ ఉన్నాడు కదా, గయనైతే ఎన్ని సినిమాలు చేసిండు, మంచి మంచి సినిమాలు చేసిండు. అయితే ఆయనకి ఏ సినిమా ఇష్టం అని చెప్పేసి ఒక మూవీ ప్రమోషన్ లా కొంతమంది అడిగిరుల్లా. ఇక అడిగే వరకు ఆయన పెద్ద పెద్ద సినిమాల పక్కన పెట్టిండు, పెద్ద పెద్ద కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ లా బద్దలు కొట్టిన సినిమాలే పక్కన పెట్టి నాకు ఇష్టమైన సినిమా ఈగ అని చెప్పిండు. ఇక ఈగ అని చెప్పే వరకు నిజంగా ఈగ కూడా మస్తుగా ఆడింది. కానీ అంతకు మించి ఆడిన సినిమాలు 3RR బాహుబలి మస్తుగా ఉన్నాయి కదా నుల్లా. ఇక గట్లా అనుకుంటే ఎట్లా, కానీ మనసుకు నచ్చినాయి కొన్ని సినిమాలు ఉంటాయి కదా, ఎమోషన్ కి టచ్ అవుతాయి, మన గుండెకి హత్తుకుంటాయి, అసొంటి సినిమాలు ఉంటాయి. అయితే ఆయనకు ఈగ అని చెప్పుకొచ్చిండు. నిజంగా నాని సినిమా కూడా మంచిగానే ఆడింది ఈగ సినిమా. అందులో అయితే చిన్న ఈగనే కానీ పెద్ద హీరో విలన్ని చంపేస్తది. ఇక గట్లుంది ముచ్చట. ఇక గట్ల చెప్పుకొచ్చిండు. మరి మీకే సినిమా నచ్చిందో కింద కామెంట్ చెయ్యుర్రి. ఇక ఇవి నుల్లా ఇయాల్టి మంగమ్మ ముచ్చట్లు. మళ్ళీ ఇన్ని ముచ్చట్లు అయితే తీసుకొస్తా గానీ, ఇక తీసుకొచ్చే వరకు మీరు పని చేయాలి. గదే నుల్లా ఈ ఛానల్ ని చూడాలి, సబ్స్క్రైబ్ చెయ్యాలి. గా కుడి పందుకైతే ఒక గంట ఉంటది, ఆ గంట కూడా కొట్టుర్రి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.